సార్ ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. యాక్టర్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. సార్ ఈ హార్ట్ అటాక్ రావటానికి ముందు మనం దీనిని గుర్తించొచ్చా? లేదా మరీ ముఖ్యంగా ఈ కోవిడ్-19 సిట్యుయేషన్ తర్వాత హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా వచ్చినియి. సో మరి దీనికి సంబంధించి హార్ట్ అటాక్‌కి గల కారణాలు, మరి ఇవి రాకుండా ఎలాంటి జీవన శైలిని మనం అలవాటు చేసుకోవాలి అనే అంశాలను మా ప్రేక్షకులకు మీ మాటల్లో తెలియజేయండి. కలియుగ మహిమ చిన్న చిన్న వయసులోనే మధ్య వయసు వారు గుండెపోటు హార్ట్ అటాక్తో మరణిస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళే అవకాశం కూడా ఇవ్వటం లేదు. కన్నడ సినీ హీరో పునీత్ రాజ్ కుమార్ 48 ఏళ్ల వయసులో మరణించాడు. ఎటువంటి చెడు అలవాటు లేవు, సిగరెట్ లేదు, మందు లేదు, రోజు వ్యాయామం చేస్తాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేస్తూ మేకపాటి గౌతమ్ రెడ్డి 54 ఏళ్ల వయసులోనే ఆయనైతే ఎక్కడైనా వేరే ఊరు వెళ్ళినా కూడా జిమ్ చేస్తాడు. ఎక్కడో చోట జిమ్ ఉన్న చోటుకి వెళ్ళి జిమ్ చేస్తాడు. వీళ్ళిద్దరూ మరణం కూడా ఒక రకంగా భారతదేశంలోనే సంచలనమైంది. ఇక రోజు మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. టెన్నిస్ ఆడటానికి వెళ్ళాడు, కూలిపోయాడు. షటిల్ ఆడుతూ ఉన్నాడు, కూలిపోయాడు. అట్లాగే నూతన దంపతుల్ని ఆశీర్వదిద్దామని అక్కడికి వెళ్తే ఆ మంటపంలోనే, పెళ్లి మంటపంలోనే పేట్ల ముందే కూలిపోవటం, హాస్పిటల్ కూడా వెళ్ళకపోవటం. తర్వాత మేనరికపు వివాహాల వల్ల గుండెలో రంధ్రాలు, గుండె ఏర్పాట్లో దాంట్లో మార్పులు జరిగి స్కూలు పిల్లలు కూడా మరణిస్తూ ఉంటారు. మేనరికపు వివాహాలు చేసుకున్న వారు తల్లిదండ్రులు ఏం చేయాలంటే గుండెకు స్కానింగ్ పరీక్ష చేయించండి, ఏమన్నా లోపాలు ఉంటే తెలుస్తాయి. ఇక పోలీస్ రిక్రూట్మెంటు, మిలిటరీ రిక్రూట్మెంట్కి పరిగెత్తిస్తారు. ఆ పరిగెత్తిస్తుంటే కొంతమంది పడిపోయి మరణించారు గుండెపోటుతో. ఈ గుండెపోటు అనేది కోవిడ్ 2వ వేవ్ వచ్చి ఆక్సిజన్ శాతము తగ్గి హాస్పిటల్లో చేరిన వారికి వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే కోవిడ్ వచ్చి తగ్గిన వారికి రక్తం చిక్కగా ఉంటుంది. కోవిడ్ వచ్చినప్పుడు రక్తం పలచబడే మందులు వాడాలి. ఎవరైతే అపిక్సబాన్ అనే మందు వాడారో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తక్కువలో తక్కువ. కొంతమంది ఎకోస్పిరిన్ అనే ట్యాబ్లెట్ వాడారు, వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. కనుక కోవిడ్ జబ్బు వల్ల ఇప్పుడు మనకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఒక అపోహ ఉంది, నేను టీకా వేసుకున్నాను, టీకా వేసుకుంటే హార్ట్ అటాక్ వస్తుందా అని అనుమానం ఉంది. కోవిడ్ టీకా వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా హార్ట్ అటాక్, గుండెపోటు రాదు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నిర్ధారించింది. ఎవరికైనా కూడా ఛాతీలో ఎడం పక్క నొప్పి వచ్చి, నొప్పితో పాటు చెమటలతో పాటు ఆయాసం వచ్చిందంటే అది హార్ట్ అటాకే. కొంతమంది రాత్రిని, అర్ధరాత్రిని, తెల్లవారుజామున మనకు డ్రైవర్ లేడు, ఎవరు తీసుకెళ్తారు, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఎందుకని నిద్ర లేపరు. లేదు భార్యను నిద్ర లేపితే గ్యాస్ ట్రబుల్ అని చెప్పి ఏదో శుక్రాలు, జెలుసులు తెచ్చిస్తారు. ఎవ్వరు కూడా ఛాతీలో నొప్పి, ఆయాసము, ఆయాసంతో పాటు చెమటలు పడితే అది హార్ట్ అటాక్, గుండెపోటే. 108 అంబులెన్స్ని పిలవండి, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అది కూడా అన్ని సదుపాయాలు కన్నా కార్డియాలజీ సదుపాయం, గుండె డాక్టర్ ఉండే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. అది గుడ్డి గుర్తు. నొప్పి, ఛాతీలో నొప్పి, ఆయాసము, చెమట. తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి పెద్ద నొప్పి ఏం రాదు, కొంచెం నులి నొప్పి వస్తుంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఛాతీ మీద ఒక గుండురాయి, పెద్ద బండరాయి పెడితే ఎలా బరువు ఉంటుందో అలా ఉంటుంది. కనుక షుగర్ ఉన్న వాళ్ళకి చెమటలు, ఆయాసము, గుండె మీద బరువు ఉన్నట్టుగా రావచ్చు. ఈ నొప్పి అది ఎడమ భుజానికి రావచ్చు, మెడకు రావచ్చు, దవడకు రావచ్చు. ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. బరువు అధికంగా ఉండి షుగరు, బీపీ ఈ రెండు ఉన్న వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. హార్ట్ అటాక్ని ముందస్తుగానే పసిగట్టాలంటే 3 రకాల టెస్టులు ఉన్నాయి. ఒకటి ఈసీజీ, 2 గుండెకు స్కానింగు, దాన్ని 2D ఎకో పరీక్ష అంటారు. 3వది టీఎంటీ, ట్రెడ్మిల్ టెస్ట్. ఒక బెల్ట్ మీద నడిపిస్తారు,
తర్వాత బెల్టు స్పీడ్ పెంచుతారు, పరిగెత్తిస్తారు. ఈ 3 పరీక్షలు చేసిన తర్వాత గుండె డాక్టర్, కార్డియాలజీ డాక్టర్ ఆయనకి హార్ట్ అటాక్ వచ్చే అనుమానం ఉన్నది అంటే కరోనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్ష మనకు సలహా ఇస్తారు. చేయించేసుకోండి, చాలా సురక్షితం, రిస్క్ ఉండదు, 100కి 100 గ్యారంటీ. గతంలో తొడగుండా యాంజియోగ్రామ్ పరీక్ష చేసేవారు. పరీక్ష చేసినాక ఒక ఇసుక మూట తీసుకొచ్చి పెట్టేవారు తొడ మీద. అవన్నీ పోయినాయి, కాలం చెల్లిన విధానాలు. ఇప్పుడేముంది, చేతి మణికట్టు ద్వారా రేడియల్ ధమని ద్వారా యాంజియోగ్రామ్ చేసి, యాంజియోగ్రామ్ నార్మల్ అయితే 3 గంటల్లో ఇంటికి వెళ్ళిపోమంటున్నారు. హాస్పిటల్లో ఉండవలసిన అవసరమే లేదు. ఒకవేళ యాంజియోగ్రామ్ చేశారు, ఆ గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులకు ఏమైనా అడ్డంకులుంటే ఆ అడ్డంకులు తొలగించడానికి అప్పటికప్పుడే యాంజియోప్లాస్టీ, అలాగే సన్నటి పైపులను తొడిగి స్టెంట్లను వేసేస్తున్నారు. ఇవి తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైట్ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా జరుగుతున్నాయి. వీటితో పాటు రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ రియల్ విలన్. ఏంటంటే ఆ చెడు కొలెస్ట్రాల్ శాతం అధికంగా ఉన్నవారికి, అట్లాగే ట్రైగ్లిజరైడ్ అని ఉంటుంది కొవ్వు, అది అధికంగా ఉండి గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులలో పేరుకుపోతుంది. కొవ్వు పేరుకుపోయి దాని మీద ప్లేట్లెట్ కణాలు, ఎర్ర కణాలు జమయ్యి గడ్డగట్టేస్తుంది. ఎప్పుడైతే గుండె కండరాలకు రక్త సరఫరా చేసే కరోనరీ ధమనులు మూసుకుపోయినాయో హార్ట్ అటాక్ వస్తుంది. ఈ చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవాళ్ళు మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ సరిగా పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. థైరాయిడ్ లోపం ఉంటే ఎల్డిఎల్, చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ట్రైగ్లిజరైడ్ కూడా పెరుగుతుంది. థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించగానే మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. అట్లాగే రక్తంలో మంచి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఈ విధంగా ఈ చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించడం ద్వారా హార్ట్ అటాకులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. మరి ఈ చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడానికి నేడు మార్కెట్లో అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ అనే మందులు ఉన్నాయి. ఇవి వాడుతున్నారు. వీటి వల్ల ఏంటంటే ఒకటి ఖరీదు, 2 వాటిని వాడుతుంటే పిక్కల నొప్పులు, కండరాల నొప్పులు వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు ఈ అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ కొంతమంది వేసుకోవటంలా, అమ్మో నేను భరించలేకపోతున్నాను, రాత్రిపూట పిక్కలు పట్టేస్తున్నాయి, నిద్ర పట్టట్లేదు. ఇటువంటి తరుణంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నియంత్రించడానికి లీ ఫార్మా అనే కంపెనీ వారు ఈ హెర్బల్ ఉత్పత్తులు లైఫోస్టిరాల్, ప్రకృతిలో లభించే వస్తువులన్నింటినీ కలిపి రసాయనాలు లేకుండా లైఫోస్టిరాల్ అనే ఒక మందును తయారు చేశారు. ఈ లైఫోస్టిరాల్ ఉదయం 1, రాత్రి 1 వాడితే, 3 నెలల పాటు వాడితే ఈ చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ కూడా యథాతథ స్థితికి మనకు కావలసిన మోతాదుకి తగ్గిపోతాయి. ఈ లైఫోస్టిరాల్లో ఏముంటాయి, వెల్లుల్లి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక చిట్కా, ప్రతిరోజు 4 వెల్లుల్లి రెబ్బలు నవలగలిగితే నవలండి, లేదా అన్నంలో కలుపుకుని అన్నం ముద్దతో పాటు తినేయండి. 4 వెల్లుల్లి రెబ్బలు తిన్నారంటే మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. అలాగే పక్షవాతం రాదు. దీంట్లో కూడా వెల్లుల్లి ఉంటుంది, పసుపు ఉంటుంది. పసుపులో కర్కుమిన్ అనే పదార్థం మనకు ప్రయోజనకారి. దాంతోపాటు మెంతులు ఉంటాయి, మిరియాలు ఉంటాయి, సోయా చిక్కుళ్ళు ఉంటాయి. తర్వాత తౌడు నూనె, మన ఈ రోజున తౌడు తీసి దాని నుంచి నూనె చేస్తున్నారు. మనం తౌడు నూనె కొనుక్కుని వంటలకు వాడుతున్నాం, అది కూడా ఉంటుంది. తర్వాత టమాటా పండు ఉంటుంది. దీంట్లో టమాటా పండు ఉంది, మీరే తినచ్చు కదా. రోజు 4 వెల్లుల్లి రెబ్బలు, టమాటా ఒక పండు రోజు తినండి. ఉదయం టమాటా పండు, మధ్యాహ్నం టమాటా పండు, రాత్రి టమాటా పండు తినండి. హాయిగా ఉంటుంది చక్కగా.
అయితే మీకు మూత్రపిండంలో రాళ్ళు ఉంటే మాత్రం ఈ టమోటా హాని కలిగిస్తుంది. మీకు రాయి ఉంటే, కిడ్నీలో రాయి ఉంటే టమోటాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ దీంట్లో ఉండే టమోటా మాత్రం మీకు రాళ్ళు ఎటువంటి సమస్య ఉండదు. ఇవి ప్రకృతి ప్రసాదించిన వస్తువులు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు లైఫోస్టెరాల్కి. పిక్కలు పట్టుకోవటం, కండరాలు పట్టుకోవటం ఉండదు. మనం మామూలుగా ఇంగ్లీష్ మందులు వాడుతుంటారు, షుగరు, బీపీ, గుండె జబ్బు, రకరకాల మందులు. వాటితో పాటు దీన్ని వాడచ్చు, ఎటువంటి రియాక్షన్ అనేది ఉండవు. కొంతమందికి లైఫోస్టెరాల్ వాడిన తర్వాత వాళ్ళు వెళ్ళి లిపిడ్ ప్రొఫైల్ అనేది టెస్ట్ చేయించుకున్నారు. ఈ లిపిడ్ ప్రొఫైల్ ఎప్పుడు కూడా పరగడుపున చేయాలి. ఇది వాడిన తర్వాత ఎల్డిఎల్ చేయించుకుంటే సాధారణ స్థితికి వచ్చింది. ఆ విధంగా ఈ లైఫోస్టెరాల్ ఊహించని ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి. కనుక లైఫోస్టెరాల్ వాడటం ద్వారా, చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడం ద్వారా హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా మనం నివారించవచ్చు. అయితే గుండెపోటు పొగాకు ఉత్పత్తులు ఎక్కువగా వినియోగించే వారికి వస్తూ ఉంది. బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్, పరాగు, నస్యము, జరదా, కిళ్ళి లాంటి పొగాకు ఉత్పత్తులు వాడటం వల్ల దాంట్లో ఉండే నికోటిన్ వల్ల హార్ట్ అటాక్, గుండెపోటు వస్తుంది. ఇది ఎవరికైనా ఈ చెడు అలవాటు ఉంది, ఇంట్లో భార్య పోరుతుంది, ఏమండి మానేయండి మానేయండి అంటే ఈయన మానాలనుకుంటాడు, మానలేకపోతున్నాడు. అటువంటి వారికి ఒక ఇంగ్లీష్ మందు ఒకటి అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ ఎక్స్ఎల్. పొద్దున టిఫిన్ తర్వాత రోజు ఒకటి వరుసగా 3 నెలలు వాడితే శాశ్వతంగా పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండొచ్చు. మరి సిగరెట్లు మానకుండా, మద్యం మానకుండా నేను లైఫోస్టెరాల్ వాడుతున్నా, నన్ను గుండెని కాపాడుతుందా అంటే ఆ రెండు మానకుండా ఇది లైఫోస్టెరాల్ మాత్రమే మిమ్మల్ని కాపాడుతుందా అనేది అత్యాశ. అయినా దీని వంతుగా చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది, కొంత రిస్క్ అనేది తగ్గుతుంది. ఇది అనేక మంది ఈనాటి వరకు హార్ట్ అటాక్ నుంచి రక్షించటానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తూ ఉంది. దీన్ని మనం అమెజాన్లో ఆన్లైన్ ఆర్డర్ ద్వారా పొందొచ్చు, లేదా కంపెనీ వెబ్సైట్ www.leehealthdomain.com ద్వారా కూడా మనం పొందొచ్చు. లేదా మరొక 3 నంబర్లు ఉన్నాయి. 9100107481 9100107481 8977030218 ఇంకోటి 9502897374. ఈ నంబర్లన్నీ కూడా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు, వీడియో డిస్క్రిప్షన్ బాక్స్, లేదా స్క్రీన్ మీద కూడా మీకు కనపడుతున్నాయి. వీటి ద్వారా ఆర్డర్ పెట్టి ముందు జాగ్రత్తగానే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన కాకుండా మీ తండ్రికో తాతకో హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తే, మనం తాతకు 60 ఏళ్ళకి, తండ్రికి 50 ఏళ్ళకి హార్ట్ అటాక్ వస్తే మనవడికి 40 ఏళ్ళకే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఏ వంశంలో అయితే మన పెద్దలు తండ్రి, తాత, మేనత్త, మేనమామలు హార్ట్ అటాక్తో మరణించారో అటువంటి కుటుంబ చరిత్ర కలిగిన వాళ్ళు ముందుగానే మనం లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ పరగడుపున చేయించుకుని ఏమాత్రం ఎల్డిఎల్, చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగినా లైఫోస్టెరాల్ ఒక 3 నెలల పాటు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వినియోగించడం ద్వారా ఎప్పటికప్పుడు ఎల్డిఎల్, చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించడం ద్వారా హార్ట్ అటాక్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎవరికైనా, ఏ వయసు వారికైనా ఎడమ పక్క ఛాతీలో నొప్పితో పాటు ఆయాసము, చెమటలు పడితే అది తప్పనిసరిగా హార్ట్ అటాకే, గుండెపోటే. వెంటనే అన్ని సదుపాయాలు కలిగిన గుండె చికిత్సకు సదుపాయాలున్న హాస్పిటల్కి 108 అంబులెన్స్ ద్వారా చేరండి. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని రక్తంలో అది పెరగటం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. దాన్ని నివారించడానికి
ప్రకృతి నుంచి తయారు చేసిన పదార్థాలతో చేసిన ఒక హెర్బల్ ఔషధం లైఫోస్టెరాల్. ఈ లైఫోస్టెరాల్ ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, టిఫిన్ తర్వాత, భోజనం తర్వాత వాడటం ద్వారా ఈ చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించి హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడటంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. For more videos like this, subscribe Big TV channel.